చిన్ని కథలు చెప్పనాకి స్వాగతం. పిసినారి రంగయ్య ఒక చిన్న కథ. ఒక ఊరిలో రంగయ్య అనే ఒక షావుకారు ఉండేవాడు. రంగయ్య మహా పిసినారి, లోబి. అయితే ఎప్పుడూ కూడా అతని చేతిలో ఒక పుస్తకం ఉండేది. అదే వడ్డీ లెక్కల పుస్తకం. షావుకారు రంగయ్య ఎవరికి వడ్డీలు ఇచ్చినా లెక్కలన్నీ ఆ పుస్తకంలోనే రాసుకునేవాడు. అతనితో పాటు ఆ లెక్కల పుస్తకం ఎప్పుడు కూడా వెంటే ఉండేది. ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా డబ్బులు పదే పదే లెక్క పెడుతూ ఉంటాడు రంగయ్య. రంగయ్య భార్య అన్నపూర్ణ రంగయ్యకి పూర్తిగా వ్యతిరేకం. పేరుకు తగ్గట్టే అన్నపూర్ణ తనకు తోచిన విధంగా రంగయ్యకి తెలియకుండా దాన ధర్మాలు చేస్తుంటది. పిసినారితనం, లోభత్వం వద్దని ఎన్నిసార్లు చెప్పినా రంగయ్య వినిపించుకునేవాడు కాదు. ఎవరికైనా ఒక్క రూపాయి ఇచ్చినా కూడా వెంటనే పుస్తకంలో రాసేసుకునేవాడు రంగయ్య. వడ్డీ మీద వడ్డీలు ఎక్కువ చెప్పి అందరి దగ్గర ఎక్కువ డబ్బులు వసూలు చేసేవాడు రంగయ్య. అయితే అదే ఊర్లో ఉంటున్న రాజు అనే యువకుడికి రంగయ్య పద్ధతి అస్సలు నచ్చేది కాదు. ఎలాగైనా రంగయ్యకి బుద్ధి చెప్పాలని అనుకున్నాడు రాజు. అలాగే ఒకరోజు రాజు రంగయ్య దగ్గరికి వెళ్ళి, రంగయ్య, మన ఊరి చెరువు చివర ఉన్న చెట్టు దగ్గర ఉన్న చెరువులో ఒక నిధి ఉంది. రాత్రిపూట వెళ్ళి ఎవరు వెతికినా సరే వాళ్ళకి నిధి దొరుకుతుందంట అని చెప్పాడు రంగయ్యతో రాజు. ఆ మాటలు విన్న రంగయ్యకి ఆ రాత్రి నిద్రే రాలేదు. వెంటనే లాంతరు పుచ్చుకొని చెరువు దగ్గరికి నడిచాడు. నిండు వెన్నెలలో ఆ ప్రాంతం అంతా తెల్లగా పగలులాగే కనిపించింది రంగయ్యకి. మెల్లగా లాంతరు పట్టుకొని చెరువులోకి దిగాడు రంగయ్య. మెల్లగా చేత్తో తడుముతూ ఊరదంతా లాగసాగాడు. ఆశ ఎక్కువయ్యి వెతుక్కుంటూ గుంత ఉన్న వైపు వెళ్లి జారిపడ్డాడు గొంతలో రంగయ్య. లాంతర్ ఒకవైపు ఎగిరిపోయింది. అలాగే తనతో పాటు ఉన్న లెక్కల పుస్తకం కూడా ఎగిరిపోయి ఎటో పడింది. అయ్యో నా పుస్తకం, నా లెక్కల పుస్తకం అంటూ లబోదిబో అంటూ అరవసాగాడు రంగయ్య. బురద గుంటలో కాళ్ళు ఇరుక్కుపోయి పైకి రాలేకపోయాడు రంగయ్య. రంగయ్య అవస్థను చెట్టు వెనక నుండి చూస్తున్నాడు రాజు. నవ్వు ఆపుకోలేక అక్కడికి వచ్చాడు చెట్టు చాటు నుంచి. రంగయ్య అరుపులు విని అటువైపు వెళ్తున్న గ్రామస్తులు కొంతమంది అక్కడికి వచ్చారు. రంగయ్యని చూసి అందరూ నీళ్ళలోకి దిగి రంగయ్యని కష్టం మీద పైకి లాగారు బురద గుంట నుంచి. రాజు ద్వారా విషయం తెలుసుకుని అలాగే రంగయ్య బురదలో నుండి వచ్చిన ఆకారం చూసి అందరూ నవ్వసాగారు. అక్కడే ఉన్న గ్రామ పెద్ద కూడా రంగయ్యకి నీతి వాక్యం చెప్పాడు. లోవత్వం పనికిరాదు రంగయ్య, ఇకనైనా బుద్ధి తెచ్చుకో అని. రంగయ్య సిగ్గుపడి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇక అప్పటి నుంచి బుద్ధి వచ్చిన రంగయ్య అధిక వడ్డీలకి ఇవ్వడం మానేశాడు. నిజాయితీగానే అప్పులు ఇవ్వసాగాడు. పైపెచ్చు తోచిన విధంగా పేదవాళ్ళకి కూడా సహాయం చేయడం నేర్చుకున్నాడు రంగయ్య. భర్తలో వచ్చిన ఈ మార్పుకి ఎంతో సంతోషించింది అన్నపూర్ణ. నిజాయితీగా వ్యాపారం చేస్తే అందరి అభిమానము అలాగే అందరి ఆశీర్వచనాలు మనకు ఉంటాయని చెప్పింది అన్నపూర్ణ. న్యాయంగా సంపాదించిన సంపాదనతోనే దైవ కార్యాలు కూడా చేయసాగారు భార్యాభర్తలు ఇద్దరు. ముఖ్యంగా రామయ్య ప్రతిరోజు గుడికి వెళ్ళడం అలాగే దేవుని దగ్గర దీపం పెట్టడం నేర్చుకున్నాడు. రామయ్యలో వచ్చిన ఈ మార్పుకి గ్రామంలోని వాళ్ళందరూ కూడా సంతోషించారు, ప్రశంసించారు. ఇలాంటి మరిన్ని చిన్ని కథల కోసం డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చిన్ని కథలు చెప్పనా.